ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఫస్టు గోంగూర ఆకులను తీసి ఆకులన్నీ శుభ్రం చేసుకొని, ఆ తర్వాత మంచినీళ్ళతో 2 సార్లు కడిగి ఈ ఆకులను పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయిని పొయ్యి మీద వేసి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆకులన్నీ కూడాను ఈ ఆయిల్‌లో మగ్గబెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సినటువంటి పోపు రెడీ చేసుకోవాలండి. ఆ పోపులోని పోపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి వేపుకోవాలి. అవసరం లేని వాళ్ళు ఈ వెల్లుల్లిని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత చల్లారిన తర్వాత ఈ పోపుని మిక్సీ జార్‌లో వేసి మూత పెట్టి ఒక్కసారి దాన్ని గాఢగా మనం మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలోని మనం ఏం చేయాలంటే ఈ మగ్గబెట్టుకొని ఉంచుకున్న గోంగూరని ఈ మగ్గబెట్టిన గోంగూర వేసుకొని దీనికి కావలసినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక్కసారి గాఢగా ఉండేటట్టుగా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడి తయారైన తర్వాత ఈ పచ్చడిని ఒక జార్లో వేసుకోవాలండి. ఈ తర్వాత ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి.